రాఘవ్ చడ్డా భయపడ్డాడా లేకపోతే ప్రజలను పిచ్చోడిని చేశాడా? ఎందుకంటే పొలిటీషియన్స్ పార్టీ మారడం సహజమే. ఇతను కూడా మారాడు బీజేపీ పార్టీలోకి. అయితే ఆ సమయంలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే ఆమ్ ఆద్మీ పార్టీలో కోర్ వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు అని. కానీ అకస్మాత్తుగా బీజేపీలోకి ఎలా వచ్చినాయి కోర్ వాల్యూస్, మారల్స్ అని? కొద్ది కాలం ముందు ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే బీజేపీలో అందరూ గుండాలు ఉంటారు, చదువుకోలేని मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है। గుండాలు. మరియు ఇంకో ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే అతన్ని ఎవరు ఖరీదు చేయలేరు, కొనలేరు అని. आज तक वो रकम नहीं बनी, मैं साफ तौर पे कहना चाहता हूँ, आज तक वो रकम नहीं बनी। కానీ ఇప్పుడు అతను బీజేపీలోకి ఎలా వచ్చాడు? మనందరికీ తెలుసు అతను బీజేపీలోకి ఎందుకు వచ్చాడు. సిఐడి, ఈడీ భయం వల్ల. అశోక్ మెటల్ కేసులో ఇతనితో పాటు 7 పార్టీ మారారు. అది కూడా ఈడీ రైడ్ చేసిన 10 రోజుల తర్వాత. बुलाकर बोला जाता है कि भारतीय जनता पार्टी ज्वाइन कर लो, अगर भारतीय जनता पार्टी में शामिल हो जाओगे तो आप पर कोई मुकदमा नहीं होगा, आपको बाइज्जत बरी कर दिया जाएगा, और अगर नहीं शामिल होगे तो पकड़ के जेल में डाल देंगे। అంటే జైలుకి వెళ్ళడానికి భయపడ్డా? రాఘవ్ చడ్డాకి ఎంత ఫాలోయింగ్, ఎంత రెస్పెక్ట్ ఉందంటే అదంతా చిటికలో మాయమైపోయింది.